నమస్తే దక్షిణ గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను సార్. ఏంటి అసలుకి నేను వచ్చేసి జ్యోతిష శాస్త్రం గురించి విన్నాను. చాలామంది ఇంటర్వ్యూ చేశాను. హస్త సాముద్రికము అది చూసాము. సినిమా కూడా చూసాం మనం. ప్రభాస్ గారు సినిమా కూడా చూసాం మనం. ఇక వచ్చేసి సంఖ్యాశాస్త్రము. వీటితో పాటు ఇక ముఖ వర్చస్సు చూసి, ముఖాన్ని చూసి జాతకం చెప్పేవారు. లేదంటే అవన్నీ కూడా ఒక సాధన, ఒక క్రియ, విద్య చదువుకుంటారు. పీజీలు చేస్తారు దాని మీద, పిహెచ్డీలు చేస్తారు దాని మీద. కొంతమంది గురువుల దగ్గర శిక్షణ పొందుతారు, అభ్యసన చేస్తారు, సాధన చేస్తారు. వీటి ద్వారా అది సిద్ధిస్తుంది అనుకోవచ్చు మనం. ఇదేంటి కొత్తగా ఆలయాల గురించి మీరు చెప్తున్నారన్నమాట. ఎక్కువగా ఈ ఆలయానికి వెళ్తే ఎలా ఉంటుంది, మీ మానసిక ప్రశాంతత కావచ్చు, అనారోగ్యంతో బాధపడుతుంటే ఈ ఆలయానికి వెళ్తే బాగుంటుంది ఏంటి అనేది ఇటీవల కాలంలో మీరు చెప్తుండగా నేను చాలా వీడియోలు చూశానన్నమాట. అసలు ఏంటి అసలుకి వీటికి దాని మీద ఎందుకు దృష్టి సారించారు? అదేమైనా సాధననా, లేకపోతే మీరు ఏమైనా రీసెర్చ్ చేస్తున్నారా ఏంటి అసలు? సో మేము యాక్చువల్గా బేసికలీ మేము ఐటీ ఇండస్ట్రీ నుంచి వచ్చాం సార్. యాక్చువల్గా ఐటీ ఇండస్ట్రీ. ఐటీ నుంచి వచ్చాము. సో ఐటీ నుంచి మేము ఫ్రెండ్స్ అందరం ఒక్కసారి అందరం వైస్ ప్రెసిడెంట్స్గా సీనియర్ రోల్స్లో ఉండేసే వచ్చాం అక్కడి నుంచి. వచ్చిన తర్వాత చిన్నప్పటి నుంచి మా ప్యాషన్ కూడా టెంపుల్స్ పైన. జనరల్గా ఒక టెంపుల్, ఒక కోరిక తీర్చే టెంపుల్ ఒక వ్యాధిని ఎందుకు తీర్చలేదు అనేది ఒకటి. అంటే మన కొంగు బంగారం అంటుంటారు, భక్తుల కొంగు బంగారం. అంటే మనము ఏం చెప్తున్నాం అంటే, సరే మీరు ఇందాక చెప్పిన దాంట్లో కూడా జబ్బులు తగ్గిస్తా మనం చెప్పిన ఫస్ట్ బేసిక్ మాది ఏంటంటే వైద్యం ప్లస్ నైవేద్యం. ఓకే. వైద్యం ప్లస్ నైవేద్యం ఈక్వల్ టు ఉపశమనం. అంటే మేము అలాంగ్ విత్ ట్రీట్మెంట్ చెప్పాం. ఎవరికి వైద్యుడు అందిస్తాడు, నైవేద్యము దేవుడు అందిస్తాడు. ఈ రెండు తీసుకోవడం వల్ల సపోజ్ ఒక 6 monthsలో మీకు ఉపశమనం ఇచ్చేది కొంచెం త్వరగా మీకు ఉపశమనం ఇస్తుంది. వైద్యం నైవేద్యాన్ని మనం దేవుడికి పెడతాం కదా, దేవుడు మనకి ఇవ్వడు. దేవుడు ఇచ్చిన ప్రసాదం మనం పెడితే దాన్ని ప్రసాదంగా భావించి మళ్ళీ మనం తీసుకుంటాం. ఇప్పుడు టెర్మినాలజీలు మారుతాయి సార్. టెర్మినాలజీలకు వచ్చేసరికి మనం అక్కడి నుంచి వచ్చింది ప్రసాదం అంటాం. సో మనకు దేవుడు దాన్ని కొంచెం వైద్య రూపేణ ఇస్తే దాన్ని నైవేద్యం అంటాం. మీరు తమిళనాడు, కేరళ సైడ్కి వెళ్తే మీకు ప్రసాదం అనే పదాల కన్నా నైవేద్యం అనే పదాలు ఎక్కువ. మీకు ఎక్కువ వాడే టెర్మినాలజీ అంతా కూడా అదే ఉంటుంది సార్. సో దీంట్లో మా ఫ్రెండ్స్ మాకున్న ప్యాషన్లో ఒక టెంపుల్ స్టార్ట్ చేసామన్నమాట. సో ఒక టెంపుల్ని అసలు ఒక టెంపుల్ ఋషులు ప్రతిష్టాపన ఏ విధంగా జరిగింది, అసలు ఋషులు ఇది చేయడం ఎందుకు చేశారు, పర్పస్ ఏంటి, అసలు ఆ దేవాలయాలకు వచ్చే పర్పస్ ఏంటి, మనకి ఎలా ఇవి ఉపయోగపడతాయి. సో ఇప్పుడు మనం చెప్పే మోడర్న్ సైన్స్ కన్నా పాతకాలాల్లో పురాతన దీంట్లో ఎక్కడ కానీ మీకు టెంపుల్స్ లేనప్పుడు, అంటే మాకు ఒక క్యూరియాసిటీ పెంచిన స్టోరీ ఏంటంటే సార్, మనకు అప్పుడు కలరా లాంటి వ్యాధులు వచ్చేటప్పుడు ఒక హోమం చేస్తే, ఆ హోమం చేసిన తర్వాత ఆ మిగిలిపోయిన ఆ బూడిద యాష్ తీసుకొని మీరు మొత్తం చల్లితే, ఊరంతా చల్లితే ఆ ఊర్లోకి ఆ వ్యాధి వచ్చేది కాదంటే. సో వీటికి మన కథలు ఉన్నాయి, టెస్టిమోనియల్స్ ఉన్నాయి. మనకెందుకు సత్యజిత్ సాయిబాబా సత్యజిత్రలో కూడా ఉంది కదా, కలరా వ్యాధి ఆయన విభూది మొత్తం ఊరంతా చల్లమని ఆయన చల్లుతాడు, వెళ్ళి చల్లితే కలరా మొత్తం మాయమైపోతుంది కూడా విన్నాము. ఇది ఎలా పనిచేస్తుంది, దీని మెకానిజం ఏంటి? ఒక విభూది చల్లంగానే, ఒక ప్రసాదం మీరు తీసుకోగానే మీకు ఎలా మీ బాడీలో ఇది పనిచేస్తుంది. సో అప్పుడున్న కాలాల్లో మీరు కానీ చూస్తే సార్, దేహమే దేవాలయం అనేవాళ్ళు. కరెక్ట్. దేహమే దేవాలయం అనేవాళ్ళు. మీరు దేవాలయ షేపు, మనకు అసలు దేవాలయాల ప్రస్తావనే లేనప్పుడు హోమాలు చేసేవాళ్ళు. ఆ హోమాలు ఎలా చేసేవాళ్ళు, మన హిందూ ధర్మంలో మాత్రమే ఉన్నది ఏంటి అంటే, పంచభూతాలని వాళ్ళని పిలిచి వాళ్ళని ఆహ్వానం చేసి హోమం చేసేవాళ్ళు. అంటే మనకు కనిపించే పంచభూతాలు కాబట్టి. ఆ తర్వాత ఆలయాలు అనేది, ఆలయాలు, ఆ శిల్పాలు అవన్నీ మనం చేసుకున్నవి. కొన్ని స్వయంభూగా వచ్చినవి, కొన్ని చేసినవి ఉన్నాయన్నమాట. సో ఈ ప్రతిష్టాపనకు ఉండేది ఏంది, ఆ ప్రతిష్టాపన ఒక టెంపుల్ కట్టి ఆ టెంపుల్కి మనం అసలు ఎందుకు వెళ్ళాలి, టెంపుల్కి వెళ్తే ఒక కోరికే కాదు, సైంటిఫిక్గా మీ బాడీలో ఏం జరుగుతుంది, మనకు తెలియని మెకానిజం ఏదో జరుగుతుంది, అది ఏం జరుగుతుంది. ఈ పాయింట్స్ అన్నీ ఒక 10 points రాసుకున్నాం సార్. 10 points రాసుకొని ఫస్ట్ కుక్కీ టెంపుల్లో స్టార్ట్ చేసాం. కుక్కీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో స్టార్ట్ చేసాం. సరే ఇక్కడికి వస్తే ఏం జరుగుతుంది, ఫస్ట్ మాకున్న అనాలిసిస్లో ఇది హై జియోమ్యాగ్నెటిక్ ప్లేస్ ఫస్ట్ మనకి. ఎందుకంటే మనలో నాడులు ఉన్నట్టే కింద ఎర్త్లో కూడా కొన్ని నాడులు, లే లైన్స్ అంటాం సార్. ఈ లే లైన్స్ అనేవి మన పంచభూతాల్లో అన్నిట్లో మనకి ఏవైతే ఎనర్జీ పాయింట్స్, మనకి ఏవైతే నాడులు ఉన్నాయో వాటిల్లో కూడా అవే నాడులు ఉన్నాయి.
ఆ నాడులు అవి ఇవి మనం కలిపేదానికి ఒక దేవాలయాలు అనేది ఆ కాస్మిక్ ఎనర్జీ మన బాడీలో రిసీవ్ చేసుకోవడానికి మనకు ఒక టూల్ లాగా పనిచేస్తుంది. మన మన గురుత్వాకర్షణ శరీరం అనేది. గురించి మనకు తెలుసు. ఈ జియో మ్యాగ్నెటిక్ అనేది సార్ హై జియో మ్యాగ్నెటిక్ ప్లేసెస్ కొన్ని ఆల్రెడీ మన ఋషులు ఆ ప్రిస్క్రిప్షన్ సార్ ఇప్పుడు మన ఒక డాక్టర్ దగ్గర మనం బాగలేకుండా ఎలా వెళ్తే వాళ్ళు ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. డాక్టర్ హాస్పిటల్ కన్నా అతను రాసే ప్రిస్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. ఆ ప్రిస్క్రిప్షన్ మీరు ఫాలో కావడం కూడా ఇంపార్టెంట్. కరెక్ట్. సో ఇవన్నీ కూడా ఋషులు దేవాలయాలు ఆ కాలాల్లో హై జియో మ్యాగ్నెటిక్ ప్లేసెస్లో ఎందుకు కట్టారు అంటే వాళ్ళకున్న ప్రిస్క్రిప్షన్స్ ఇవన్నీ. ఒక్కొక్క ప్రిస్క్రిప్షన్ ఉంది. ఈ టెంపుల్కి వెళ్ళంగానే తగ్గద్దన్నారు. సరే ఆ టెంపుల్లో ఉన్నాం. ఆ తర్వాత ఏం చేసామంటే అక్కడ ఒక మంగళూరు దగ్గర నుంచి ఒక 35 కిలోమీటర్స్ ఫారెస్ట్లో వెళ్ళాం. ఫారెస్ట్లో ఎందుకు వెళ్ళాం? ఫస్ట్ మీరు వెళ్ళిన టెంపుల్ ఫస్ట్ కుక్కీ తర్వాత మేము కుక్కీ ఫస్ట్ మేము వెళ్ళిన టెంపుల్ కుక్కీ సుబ్రహ్మణ్య ఎప్పుడు స్వామి తర్వాత వెళ్ళాలి? ఏ సంవత్సరంలో? అది మేము దాదాపుగా 2019లో వెళ్ళాం సార్. సో 18 ఎండ్లో ఒకసారి వెళ్ళాం, 19లో వెళ్ళాం. 19లో మేము వెళ్ళినప్పుడు మాకు అక్కడికి వెళ్ళంగానే సరే చూసాము. చూడంగానే ఇక్కడ ఒక స్వామికి సంబంధించిన ఒక ఆధారం అడవిలో ఉంది అని చెప్పారు. అంటే జనరల్గా సుబ్రహ్మణ్య స్వామి తత్వానికి సంబంధించి అది వెతుక్కుంటూ అక్కడున్న లోకల్ గైడ్ని తీసుకొని అక్కడున్న వెళ్తే మనకు అది ట్రైబల్ ఏరియా, అది టోటల్గా ట్రైబల్ ఏరియా. సో ఆ ట్రైబల్ ఏరియా టచ్ చేసాం. సో ఆ ట్రైబల్లో టచ్ చేయగానే అదొక దాదాపుగా ఒక ఒక 40-50 ఇల్లులు మాత్రం ఉంటాయి అక్కడ. సో వాళ్ళు ఏమి ఎలక్ట్రిసిటీ లేదు, ఏమీ లేదు. వాళ్ళు అక్కడే వాళ్ళు బతుకుతున్నారు దాదాపుగా. వాళ్ళు బతకడంతో పాటు వాళ్ళకు ఒక చిన్న ఒక రాయిలాగా పెట్టుకొని ఇది మా అమ్మవారు అని వాళ్ళ అమ్మవారిలాగా కొలుస్తున్నారు. అది దాదాపుగా వాళ్ళ జనరేషన్స్ దగ్గర నుంచి 4 ఫాదర్స్ నుంచి ఇస్తున్నారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు మాకు జరిగింది ఏంటి అంటే జనరల్గా అక్కడ చాలా హై వెనమస్ స్నేక్స్ ఉంటాయి. మీకు ఆ సైడ్ అంతా కూడా మంగళూరు ఆ పక్క కుక్కీ క్షేత్రం పక్క అన్ని కోబ్రాసే ఉంటాయి. ఇంత హై వెనమస్ స్నేక్స్ మధ్య ఎలక్ట్రిసిటీ లేకుండా అసలు ఎలాంటి వసతి అనేది లేకుండా వాళ్ళ ఫుడ్ కూడా వాళ్ళు ఏదో చేసుకొని వాళ్ళు తినాల్సిందే సార్. వాళ్ళకి ఏది పంటలు లేవు, పొలాలు లేవు, అలాంటివి ఏం లేవని ఎలా సర్వైవ్ అవుతున్నారు? సో వాళ్ళని కొంచెం క్యూరియాసిటీగా మధ్యలో ఉన్న ట్రాన్స్లేటర్ని పట్టుకొని అడగడం స్టార్ట్ చేసాం అనమాట. ఫస్ట్ ప్రశ్న మేము అడిగింది ఏంటంటే, సరే ఇక్కడ వీళ్ళకి అందరికీ బాగాలేకుండా వస్తే ఏ హాస్పిటల్కి వెళ్తారు? ఆ మాట అడగంగానే వాళ్ళ దగ్గర నుంచి అసలు సమాధానం లేదు. ఫస్ట్ 2 మినిట్స్ మాకు అర్థం కాల. అంటే మమ్మల్ని విచిత్రంగా చూస్తున్నారు, ఆ ప్రశ్న అడిగిన వాళ్ళని చూస్తున్నారు. అంటే మాకేం లేదు, మాకు అందరికీ కాళ్ళు ఇరుగుతున్నాయి, మాకు అందరికీ దెబ్బలు తగులుతున్నాయి, వాళ్ళకి స్నేక్ బైట్స్ జరుగుతున్నాయి, అన్ని డిసీజులు వస్తున్నాయి, ప్రెగ్నెన్సీస్, డెలివరీస్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో వీటిల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక చిన్న రాయి ముందు ఒక డిస్పెన్సరీ లాగా ఒక క్లాత్ కట్టేసి ఒక రూమ్ లాగా చేసుకున్నారు. అంత చీరలతో కట్టిన రూమ్స్ లాగా కట్టేశారు. వాడికి ఏది బాగాలేకపోయినా ప్రెగ్నెన్సీ అయినా ఏదైనా సరే అక్కడికి వచ్చి కూర్చోబెడతారు. ఒక ఆకు పసురు తీసి కళ్ళల్లో వేయడం, ఒక ఆకు పసురు తీసి తాగిపోయడం, అదే వాళ్ళ వైద్యం. నాటు వైద్యం అంటారు కదా దాన్ని. నాటు వైద్యం ఏదో మోర్ దెన్ నాటు వైద్యం. మాకు అసలు మోస్ట్ అస్టానిషింగ్ ఏంటంటే మాకు అమ్మవారు ఉన్నారు, ఆమె చూసుకుంటారు. వాడికి పిల్లలు మేము చూసినప్పుడైతే దాదాపుగా ఒక 3-4 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. వీళ్ళకేమన్నా వ్యాధులు రావా? వీళ్ళకి కనీసం మనం తీసుకునే ప్రోటీన్స్ అలాంటివి ఏమీ లేవు. వ్యాక్సిన్స్ లేవు, ఏమీ లేవు. ఎలా సర్వైవ్ అవుతున్నారంటే వాళ్ళు ఎవరిని అడిగినా ఒక చిన్న పిల్లవాడిని ఎవరే నీకు ఏం చేస్తావు నీకు బాగాలేకపోతే అంటే వాడు గమ్మని ఆ రాయిని చూపిస్తున్నాడు. అక్కడ ఉండే రాయి అది అమ్మవారు. వాళ్ళు దానికి మామూలుగా బొట్లు గిట్లు పెట్టి రోజు పొద్దున సాయంత్రం అందరూ వాళ్ళు తినే ఆహారం కూడా అమ్మవారి ముందరే కూర్చొని తింటారు అందరూ. వాళ్ళు సాయంత్రం 4:30-5:30 కాగానే ఎవరి పాటికి వాళ్ళు పడుకుంటారు, ఎవరి పాటికి వాళ్ళు అంతేస్తారు. వాళ్ళ డే అంతటితో ఎండ్ అవుద్ది. డే స్టార్టింగ్ ఆమెతో, డే ఎండింగ్ ఆమెతో. సో వ్యాధులు ఏం చేస్తారంటే అదిగోండి అక్కడ అమ్మవారు ఉన్నారు, ఆమె రక్షిస్తారు. ఎన్ని జనరేషన్స్ నుంచి ఉన్నారంటే 5 జనరేషన్స్ నుంచి ఉన్నారు వాళ్ళు. అసలు మాకు మైండ్ పోయింది సార్. అంటే క్లూలెస్ మేము. అసలు లాజికల్గా ఎక్కడ థింక్ చేసినా వీళ్ళకి అసలు వర్షాలు అంటే విపరీతమైన డెన్స్ ఫారెస్ట్లు అవి. మీకు ఎప్పుడు రెయిన్ఫాల్ ఉంటుంది. సో రెయిన్ఫాల్ ఉంటుంది, ల్యాండ్ స్లైడింగ్ జరుగుతుంది. ఒక పక్క వాడు యావరేజ్ మీరు ఎంతకాలం బతుకుతారని అడిగాం. మా నెక్స్ట్ క్వశ్చనే మీకు ఎంతకాలం బతుకుతారని అడిగాం. ఎంతకాలం అంటే యావరేజ్గా వాళ్ళకి ఏం జబ్బులు లేకుండా 70 ఇయర్స్ బతుకుతున్నారు అందరూ. 70 ఎలా? ఒరే ఇక్కడ అడవులు క్రూర మృగాలు ఉంటాయంటే అవి ఉంటాయి, పాములు కొరకుతుంటాయి, ఏం చేసినా అమ్మవారే. మీరు ఏదన్నా చెప్పండి, A to Z మీరు ఏది తీసుకున్నా ఆమె కాపాడద్ది, ఆమె చూపిస్తున్నారు. అక్కడ ఉండే కుంకుమ పెట్టడం, వాడు ఏమైనా అన్కాన్షియస్ అయితే
ఏదో కళ్ళల్లో కనీసం మేము ఆ లీఫ్ పేరు కూడా అడిగాం, ఆ ట్రీ పేరు ఏది మీరు వాడేదని అడిగాం సార్, అది కూడా చెప్పలే వాళ్ళు. ఏదో డ్రాప్స్ వేస్తున్నారు అంతే కళ్ళల్లో డ్రాప్స్ వేస్తారంటే డెలివరీ సార్. అసలు మోస్ట్ అస్టానిషింగ్ మాకు నార్మల్ డెలివరీస్ ఎలా జరుగుతుంది, ఎలా సార్ బిడ్డ బతికిందా పోనీ ఎలాంటివైనా చనిపోయిన కేసెస్ ఉన్నాయంటే ఏమీ లేవు, అన్నీ సక్సెస్ఫుల్. వాళ్ళకి అసలు దాని గురించి టెన్షన్ లేదు, దాని గురించి భయం లేదు. ఏమంటే అమ్మవారు కాపాడుతారు, మా 4 జనరేషన్స్ మా 4 ఫాదర్స్ నుంచి కాపాడుతున్నారు, ఇప్పుడు ఆమె కాపాడుతుంది. ఇప్పుడు మీకు డిసీజెస్ రావంటే వాడికి వస్తున్నాయి, యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. యాక్సిడెంట్స్కి ఏంటంటే వాడు కట్టు కట్టేస్తున్నాడు, ఆమె దగ్గరకు పనుకోబెట్టేస్తుంది. వాడు డిసీజ్డ్ అయితే వాడిని తీసుకోపోయి ఫస్ట్ అక్కడ ఒక మంచం లాగా ఉంది, ఆ మంచం మీద కూర్చోబెట్టేస్తున్నారు. ఆ మంచం మీదే ఉంటాడు వాడు హీల్ అయిన తర్వాత వాడు బయటకు వస్తాడు. అసలు అంటే మేము ఉండేటప్పుడు మేము కుక్కీ సమీపంలో అడవిలో అది ఒక 25 కిలోమీటర్స్ సార్ టోటల్గా. కుక్కీ నుంచి కొంచెం 25 కిలోమీటర్స్ కొంచెం లోపలికి వెళ్ళాలి అంటే నియర్ బై మ్యాంగ్లూర్ ఫారెస్ట్ లేదంటే మంగళూరు ఫారెస్ట్, వెస్టర్న్ ఘాట్స్, ఇవన్నీ కూడా వెస్టర్న్ ఘాట్స్లో. సో అది కొంచెం రూమ్కి వచ్చి ఎవాల్యుయేట్ చేసుకోవడం స్టార్ట్ చేశాం సార్. మనకి ఇంత ప్రొటెక్టెడ్గా ఉండి ఇంత సివిలైజ్డ్ అయింది, ప్రతి ఒక్కటి మెకనైజ్డ్ అయింది, మనం ఆ నమ్మకం అనేది మనకు రావట్లే. వాళ్ళ ఆయుధం ఏదన్నా ఉంది అంటే ఒక నమ్మకం తప్పితే వేరేది ఏవీ లేవు. అంతే. ఫుడ్ కూడా లేదు, వాడు ప్రాపర్గా ఫుడ్ కూడా లేదు సార్. ఈరోజు తింటే కనీసం మళ్ళీ రేపు ఏదన్నా వాళ్ళకి దొరికితే ఆహారం తింటారు, 3 పూట్ల ఖచ్చితంగా తినాలన్న నియమం కూడా లేదు వాళ్ళకి. దొరికినప్పుడు తింటున్నారు అంతే, లేనప్పుడు అలానే గమ్మన కూర్చుంటున్నారు. వాళ్ళ పాటలు, వాళ్ళ డ్యాన్స్లు, అసలు ఆ కల్చర్ చూసి నిజంగా భయం వేసింది సార్. అసలు భయం కాదు, నెక్స్ట్ మాకు ఒక థాట్ రైజ్ అయింది, వీళ్ళు 90% కాదు 100% వాళ్ళు అమ్మవారి మీద ఆధారపడుతున్నారు, అదే జీవితం అని బతికేస్తున్నారు ఎలా. సో వచ్చి ఇంకన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఈ నమ్మకం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అంటే వాళ్ళ యాన్సిస్టర్స్ గురించి చెప్పడం మొదలుపెట్టారు. మా యాన్సిస్టర్స్ ఈ పూజలు చేసేవాళ్ళు, అమ్మవారు కనిపించారు, ఇంక ఇవన్నీ వాళ్ళ టెస్టిమోనియల్స్ అన్నీ చెప్పడం స్టార్ట్ చేశారు. సార్ రూమ్కి వచ్చి స్టార్ట్ చేసి దేవాలయాల్లో ఇంత అంటే మనకు అడగకుండా మన అవసరం తీర్చేది దేవుడైతే మనకు ఆకలి తీర్చేది దేవాలయం అనేది ఒక లైన్ పట్టుకున్నాం సార్. సో మనం అడగకుండా అన్కండిషనల్గా మనకు అన్నీ ఏం కావాలో అన్నీ సెట్ చేసి చేసేవాడు ఇది అంటే, అప్పుడు చలం గారు రాసింది ఒక లైన్ మాకు అందరికీ చాలా ఇన్స్పైరింగ్ సార్. అది మాకు అప్పుడు మా శ్రీరామ్ సార్ గురువు గారు ఉండేవాళ్ళు, ఆయన కూడా చెప్తూ ఉండేవాళ్ళు. చలం గారు రాసింది ఒక లైన్, 4 లైన్స్ ఉన్నాయి సార్. ఆ లైన్స్ ఏంటంటే, నడియండలో చేతులు దాచి నాట్యము చేసే కొబ్బరి చెట్టుకి తన ఎత్తు నుండి ఊడిపడే పాపకి పీచు అనే చొక్కా అల్లడం ఎవరు నేర్పారు సార్? పైనుంచి ఊడిపడే టెంకాయ చెట్టు, పైనుంచి ఊడిపడే టెంకాయకి దాని చుట్టూ షెల్ చేయడం అనేది ఎవరు నేర్పాడు? ఇంత ప్రొటెక్టివ్ సిస్టము అనేది గాడ్ ప్రతి ఒక్క దాంట్లో తీసుకుంటున్నాడు. కాబట్టి ఇలాంటివి కొన్ని బియాండ్ సైన్స్ ఎక్కడ ఎండ్ అవుద్ది, స్పిరిచువాలిటీ ఎక్కడ మొదలవుద్ది అనే విధంగా బియాండ్ సైన్స్ ఏదో జరుగుతుంది, ఆ బియాండ్ సైన్స్ జరిగేదాన్ని క్రాక్ చేద్దాం, అది ఒక్కొక్క టెంపుల్లో ఆ శక్తి ఉంది అంటున్నారు, క్రాక్ చేద్దామని కుక్కీలో స్టార్ట్ చేసింది మేము. దాదాపుగా 35,000 ఆలయాలు తిరుగుతూ వచ్చాం సార్. టెంపుల్ టు టెంపుల్ 35,000 ఆలయాలు 1 to 1 కూర్చున్నాం. 1 to 1 ఈరోజుకి ఆలయాలు సార్. ఈ టెంపుల్కి వెళ్తే ఆ టెంపుల్లో కూర్చోవడం. ఆ టెంపుల్ మొత్తం తమిళనాడు, కర్ణాటక, మీరు కేరళలోనే ఎక్కువ పర్యటించినట్లుగా తెలుస్తుంటుంది సార్. మొత్తం ఇవే సార్. ఎందుకంటే మాకున్న డేటా కూడా మేము ఎలా తీసుకున్నామంటే, ఇప్పుడు సుమారుగా అప్రాక్సిమేట్గా దాదాపుగా కర్ణాటకలో 4 లక్షల ఆలయాలు ఉన్నాయి సార్. సో లిస్టెడ్ అండ్ నాన్ లిస్టెడ్, సుమారు అప్రాక్సిమేట్గా యాక్యురేట్గా. తమిళనాడు దేవాదాయ శాఖ ఎండోమెంట్ పరిధిలో ఉండే ఆలయాలకే వెళ్తారా అంటే నాన్ ఎండోమెంట్? మాకు ఎండోమెంట్ లిస్టెడ్ అండ్ నాన్ లిస్టెడ్ కన్నా ఒక ఋషి స్థాపన ఆలయాలు, మినిమం ఒక 100 years ఒక చరిత్ర, ఒక శాస్త్రం ప్రకారం ఉన్న ఆలయాలు, ఎక్కువ ఆగమ శాస్త్రంలో ఉండే ఆలయాలు, ఇలాంటి కొన్ని టెస్టిమోనియల్స్ తీసుకొని ప్రమాణాలు తీసుకున్నాం సార్. ఋషి ప్రతిష్ట అంటున్నారు, స్వయంభూ కొన్ని ఉంటాయన్నమాట. అవును సార్. ఆలయాల పరిస్థితి ఏంటి సార్? స్వయంభూ అదే మనకు ఋషి ప్రతిష్టాపన అనేది ఏంటంటే, వాళ్ళు జియోమాగ్నెటిక్ వాల్యూ ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో అక్కడ ప్రతిష్టాపన అనేది చేశారు. ఒక్కొక్క మహిమాన్విత ఆలయాలన్నీ, మధురై కానీ ఇవన్నీ ఋషులు ప్రిస్క్రిప్షన్ ప్రకారం జరిగినవి. కొన్ని ఇప్పుడు మన తిరుమల ఇలాంటివన్నీ కూడా స్వయంభూ క్షేత్రాలు. ఆల్రెడీ వాళ్ళు రావడం వల్ల అవి జియోమాగ్నెటిక్ వాల్యూస్ విపరీతంగా పెరిగిపోయి ఆ క్షేత్రాన్ని ఎప్పుడు లైవ్ ఎనర్జీ సెంటర్స్ అంటాం సార్. మేము అనేది ఏమంటాం అంటే లైవ్ ఎనర్జీ సెంటర్స్ అంటాం. ఈ లైవ్ ఎనర్జీ సెంటర్స్ అన్నీ దేవుడు వచ్చాక అయ్యాయి.
సో ఆ తర్వాత మేమేం కేటగిరీ అట్లా తమిళనాడు దగ్గరికి వచ్చేసరికి 7 లక్షల ఆలయాలు ఉన్నాయి.